ఇరాన్ మీద దాడిలో అమెరికా మరొక రకంగా సక్సెస్ అయింది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇజ్రాయెల్ మీదకు వచ్చే మిస్సైళ్ళని కంట్రోల్ చేసే పని చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద రివర్స్ దాడి చేస్తే అలా వచ్చేటటువంటి వాటన్నిటిని మిస్సైల్స్ని ఆపే పనిని ఈ అమెరికా చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా అమెరికా యుద్ధంలోకి దిగలేదు, ఇజ్రాయెల్కి సహకారమే అందిస్తుంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ కోసం దుబాయ్, జోర్డాన్, బ్రిటన్, బహ్రెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా అందరూ కూడా ఇప్పుడు యుద్ధంలో పాల్గొంటున్నారు. నాటో మొత్తం కూడా ఇరాన్ మీద దాడులకి ప్రిపేర్ చేసుకుంది, నడుస్తోంది. ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్రదేశాలు, అణుబాంబులు తయారు చేసే ప్రదేశాలని ప్రధానంగా ఇవన్నీ కలిసి టార్గెట్ చేస్తున్నాయి. టెహ్రాన్కి ఒక పాఠం చెప్పాలన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతోంది. వరుసబెట్టి దాడులు, అటు ఇజ్రాయెల్కి తోడుగా వీళ్ళందరూ కూడా దాడులకు పాల్పడుతున్నారన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఈ దాడులు అన్నటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయన్నది అమెరికా చెప్తున్నటువంటి లెక్క.